పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా పాతాం. ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు కమలం నేతలు. అయితే బెంగాల్ వేరు తెలంగాణ వేరు, ఇక్కడ బీజేపీకి చోటే లేదని కౌంటర్ ఇస్తున్నారు హస్తం నేతలు. బీజేపీ చీఫ్ టీపీసీసీ చీఫ్ డైలాగ్ వారిని ఇప్పుడు చూద్దాం. आज देश का एक एक प्रांत धीरे धीरे भाजपा मय हो रहा है, भगवा मय हो रहा है मित्रों। इसलिए वो दिन दूर नहीं जब तेलंगाना में भी पूरा भगवा का वातावरण होगा और भारतीय जनता पार्टी का कमल खिलेगा मित्रों। और हम लोगों ने बिहार जो यहाँ के दल लोग थे उनको तो उखाड़ फेंकने में हम सफल हुए, लेकिन हमें मालूम है कि अभी संघर्ष और लंबा है मित्रों। सफलता भी लेके आए और पश्चिम बंगाल में जो कमल खिला उस कमल को खिलाने में आपके राज्य के एक प्रभारी जो हमारे महामंत्री राष्ट्रीय सुनील बंसल जी भी यहाँ पर उपस्थित है। और मैं सुनील बंसल जी से कहूँगा, आपने जितने प्रयास पश्चिम बंगाल में किए हैं उसका दुगना प्रयास तेलंगाना की धरती पर भी कीजिए मित्रों। पर मुझे मालूम है जब तक डबल इंजन की सरकार नहीं बनेगी तेलंगाना को विकास की उस पटरी पर हम नहीं पहुंचा सकते जिसके लिए तेलंगाना को हमको सपना देखा है। డబుల్ ఇంజన్ నినాదము తెలంగాణలో పనిచేయదు. నితిన్ నబీన్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పే ముందు 12.5 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రభుత్వం నడుపుతూ ఏం ఎలగబెట్టారో ఒకసారి చెప్పాలి. బీద ప్రజానీకం యొక్క జీవితాలు ఏమైనా వికసించినాయా? 12.5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత, మీరు పీకేసిన ఉద్యోగాలు ఎంత, మీరు మూసేసిన ప్రభుత్వ రంగ సంస్థలెన్ని? నిన్నగాక మొన్న 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే దాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నటువంటి మీరు ప్రభుత్వం ఇంకా తెలంగాణ పాగా వేస్తామని ఏ రకంగా అనుకుంటున్నారు? తెలంగాణలో నేను చాలాసార్లు చెప్పాను, తెలంగాణలో కాంగ్రెస్ మీద ఏ ఇతర పార్టీకి అవకాశం లేదు. నితిన్ నబీన్లు వచ్చినా రేపు మోడీ గారే పర్యటనలు చేసినా తెలంగాణ ప్రజలు బీజేపీ నమ్మే పరిస్థితి లేదు.